ఢిల్లీలో కాలుష్యం ఇప్పుడు ఒక జాతీయ సమస్యగా మారింది. పొగమంచు, విషపూరితమైన గాలి రాజధాని వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో సుప్రీంకోర్టు జరిపిన విచారణలో ప్రభుత్వాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ కాలుష్య నివారణకు కేవలం మాటలు చెబితే సరిపోదని, తక్షణమే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆదేశించింది. రాబోయే 4 వారాల్లోగా కాలుష్య నియంత్రణపై ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డెడ్లైన్ విధించింది. ఈ కేసులో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కాలుష్యాన్ని తగ్గించడానికి 15 రకాల దీర్ఘకాలిక చర్యలను కోర్టు ముందు ఉంచారు. ఈ సిఫారసులపై స్పందించిన ధర్మాసనం ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని, వీటిని ఎలా అమలు చేస్తారో వివరంగా చెప్పాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఢిల్లీలో కాలుష్యాన్ని వెదజల్లే పాత వాహనాలను దశలవారీగా రోడ్ల నుంచి తొలగించాలని, పియూసీ సర్టిఫికేషన్ విధానాన్ని మరింత కఠినతరం చేయాలని కోర్టు పేర్కొంది. కాలుష్యాన్ని అరికట్టాలంటే రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మెట్రో నెట్వర్క్ను మరింత విస్తరించాలని, రైలు రవాణాను బలోపేతం చేయాలని సూచించింది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రస్తుత ఈవీ పాలసీలో తగిన సవరణలు చేయాలని ఆదేశించింది. కేవలం తాత్కాలికంగా కాలుష్యం తగ్గితే సరిపోదని, శాశ్వత పరిష్కారం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని ధర్మాసనం గుర్తు చేసింది. మరోవైపు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత రోజురోజుకు దిగజారుతుండటంపై న్యాయమూర్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మానేసి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మందలించారు.